ఎంటర్టైన్మెంట్ సినిమాల్ని ఇమీడియట్ గా ఆదరిస్తారు జనం, కానీ ట్రాజడీ సినిమాల్ని ఎప్పటికీ గుండెల్లో పెట్టేసుకుంటారు సార్. వాటికి లాంగ్ లైఫ్ ఉంటుంది సార్. సార్, నేను రాసిన నాయకి స్క్రిప్ట్ కనుక మీరు చదివితే దేవదాస్ సినిమాలో ట్రాజడీ కంటే గొప్పగా ఉందని చెప్తారు సార్. చదవండి సార్. సార్, మీరు చదివాక నేను మళ్ళీ మిమ్మల్ని ఎప్పుడు కలవను సార్? రేపు పొద్దున్న మహేష్ బాబు వాళ్ళ ఇంటికి లంచ్కి పిలిచాడు. ఎల్లుండి చెన్నై వెళ్ళాలి. రజనీకాంత్ పిలిచాడు. ఇప్పటికే 2-3 సార్లు పోస్ట్పోన్ చేశాను. నువ్వు పని చెయ్యి, సాటర్డే గలు. నేను ఇంక డైరెక్టర్ అయిపోయినట్టారా? నాకు రాఖీ గారు అపాయింట్మెంట్ దొరికేసింది. రాఖీ ఎవడరా? ఎంఎస్ రాజు, దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు వీళ్ళందరికీ వెనకాల ఉన్నది ఆయనే. వాళ్ళ ఆఫీస్ బాయ్ ఆయన వీళ్ళందరికీ బ్యాక్గ్రౌండ్ రా. ఆయన లేకపోతే వీళ్ళు లేరు. ఆయన పేరు ఇప్పుడు వెళ్ళలేదే. ఆయన కొంచెం మీడియాకి పబ్లిసిటీకి దూరంగా ఉంటాడులే. అల్లు అరవింద్, సురేష్ బాబు అంటున్నావు. ఎంత దూరంగా కనీసం పేరు కూడా విన్నా. ఎవడరా నువ్వు? ఆఫ్టర్ ఆల్ జూనియర్ ఆర్టిస్ట్ గడివి. నీ రేంజ్ ఏంటి, ఆయన రేంజ్ ఏంటి? 1,00,000 మందిలో నువ్వు ఒక్కడవరా. 1,00,000 మందికి ఆయన ఒక్కడే కింగ్ మేకర్. రే, నా అదృష్టం కొద్దీ ట్రయల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డేనే ఆయన నాకు దొరికారు. ఆల్రెడీ నా స్క్రిప్ట్ ఆయనకి ఇచ్చాను రా. అది కనుక ఆయనకి నచ్చితే ఇమ్మీడియట్ గా స్టార్ట్ కెమెరా. సూపర్ 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 అదిరిందయ్యా. ఏమి స్టోరీ, ఏమి ట్రాజడీ, ఏమి సెంటిమెంట్, ఏమి డ్రామా. కానీ సెకండ్ హాఫ్ అయ్యా కొంచెం. సెకండ్ హాఫ్ ఏంటి సార్ ప్రాబ్లం? ఆయన చెప్తాడు. ఆయన పుష్పానందని మా కంపెనీ క్రియేటివ్ హెడ్, 90s లో సూపర్ హిట్ సినిమాలు రైటర్ చిట్టి కృష్ణ. ఆయన సొంత మేనలుడికి బావ కొడుకు. సెకండ్ హాఫ్ ఏంటి సార్ ప్రాబ్లం? హీరో చచ్చిపోతే జనం సినిమా చూడరు. అది మన సినిమా కథే ట్రాజడీ అండి. ఆ పరిస్థితుల్ని తట్టుకోలేక హీరో సూసైడ్ చేసుకుని చచ్చిపోతేనే థియేటర్ లో ఆడియన్స్ స్పందిస్తారు. సూసైడే మన సినిమాకి హైలైట్ సార్. హీరో చచ్చిపోతే జనం సినిమా చూడరు. హీరో చచ్చిపోతే సినిమా చూడడానికి డిసైడ్ చేయడానికి మీరెవరు సార్? మరో చరిత్ర, దేవదాసు, ప్రేమాభిషేకం, గీతాంజలి సినిమాలు హీరోలు చచ్చిపోతేనే సూపర్ హిట్. గీతాంజలిలో హీరో చావడు. ఆ గీతాంజలిలో కాదు, మిగతా 3 పోయారుగా. దిల్వాలే దుల్హనియా లే జాయేంగే, పోకిరి, ఒక్కడు సినిమాల్లో కూడా హీరోలు చావరు. అందుకే అవి ఇంకా పెద్ద హిట్ అయ్యాయి. సార్, సినిమా హిట్ ఫ్లాప్ అనేది హీరో చచ్చిపోవడం మీద డిపెండ్ అయి ఉండదు సార్. ఆ కథ మీద ఆధారపడి ఉంటుంది. హీరో సూసైడ్ చేసుకోవడం ఏంటయ్యా? పోనీ హీరో యాక్సిడెంట్లు చనిపోతే? యాక్సిడెంట్ ఏంటి? అసలు మన కథకి యాక్సిడెంట్ కి సంబంధం ఏంటి? ఆ పరిస్థితుల్లో హీరో సూసైడ్ చేసుకునే చచ్చిపోవాలి. యాక్సిడెంట్ లో చచ్చిపోతే కథ ఆడియన్స్ కాదు, వాళ్ళ కథలోకి రీచ్ అవుద్ది. పోనీ హీరో ఊరు వదిలి వెళ్ళిపోతే? ఏ ఊరు వెళ్ళిపోవాలి? పెద్దాపురమా, అమలాపురమా? హీరో ఊరు వదిలి వెళ్ళిపోవడం, ఆకాశంలోకి వెళ్ళిపోవడం, భూమిలోకి వెళ్ళిపోవడం, అడవిలోకి వెళ్ళిపోవడం మన పాయింట్ కాదు. అసలు హీరో సూసైడ్ చేసుకోపోతే దెర్ ఇస్ నో పాయింట్. మీకు అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పండి, నచ్చపోతే నచ్చలేదని చెప్పండి. అంతేకాని నా నాయకితో ఆడుకోకండి. నా నాయకిలో ఒక్క అక్షరం కూడా మార్చను. మీరు వేరే సినిమా చేసుకోండి. ఎందుకే అంత టెన్షన్? నేను చెప్పాను కదా కథ ఎక్స్ట్రాడినరీగా ఉందని. చూడు, సినిమా స్క్రిప్ట్ అన్నాక అందరికి చెప్పాలయ్యా. ఆ తర్వాత ఎవరి ఒపీనియన్ వాడు చెప్తాడు. ఫైనల్ జడ్జ్మెంట్ నీదే కదా. ఇప్పుడు నువ్వు చెప్పడం అయిపోయింది. నో మోర్ డిస్కషన్స్, నో మోర్ డిస్కషన్స్. ఓకే? కానీ చిన్న ప్రాబ్లం ఉందయ్యా. స్క్రిప్ట్ లో కాదు, అంటే నా డబ్బంతా రియల్ ఎస్టేట్లో ఇరుక్కుపోయింది. మళ్ళీ భూమి వస్తే గానీ ఆ భూములు అమ్ముకోలేదు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. నా లాస్ట్ 2 సినిమాలు ఫ్లాప్ అట్టర్. ఇప్పుడు మనం సినిమా తీయాలంటే ఏమన్నా బయట ఉండి ఎత్తుక్కోవాలి. మస్తానయ్యని మంచి స్ట్రాంగ్ పార్టీ ఒకటి ఉంది. నీ స్క్రిప్ట్ కూడా వాడికి పంపించాను. ఆడికి బ్రహ్మాండంగా నచ్చింది. ఆడికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. నువ్వు కూడా చూడు. ఆడి గర్ల్ ఫ్రెండ్ నేను చూడాలి అంటే ఆ అమ్మాయికి సినిమా బాగా ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు అమ్మాయి నా సినిమాలో పెట్టుకోవాలా? ఓసారి చూడు, చెప్తా. చూడు, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. చూడు. స్క్రిప్ట్ చదివారా సార్?
స్క్రిప్ట్ చదివే తీరుకు నాకు ఎక్కడ ఉంది పోవయ్యా స్వామి. నేను చదవలేదు కానీ పాప చదివింది. ఇట్స్ ఫెంటాస్టిక్. పాప నీకేదో ఇందులో నచ్చిందన్న క్యారెక్టర్ ఏంది? అంజలి క్యారెక్టర్. పాప సారీ సార్. డాలి గారు, అంటే నేను మీ అందాన్ని టాలెంట్ ని కామెంట్ చేయట్లేదండి. నేను ఊహించుకున్న క్యారెక్టర్లో మీరు ఫిట్ అవరని నా ఫీలింగ్ అండి. పోను వేరే క్యారెక్టర్ శాంతి పాత్ర వేస్తారా? దానికి ఆర్సీలే కదా. మీరు దాని మీద వెళ్ళకండి. సినిమా ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత రన్నింగ్ లో 6 సీన్లు 16 సీన్లు అవుతాయి. మనం ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. ఏంటి మార్చుకునేది? నా కథ నా ఇష్టం. మార్చడం నువ్వెవడవే? అప్పలరాజు, నా కథలో అక్షరం మొక్క కూడా మార్చను. నీ క్యారెక్టర్ లోకి పాప ఫిట్ కాకపోతే పాపలోకి నీ క్యారెక్టర్ ఫిట్ చేయించు. అప్పటిదాకా అద్దరా కూడా ఫైనాన్స్ ఇవ్వను. పాప పద. లంచ్ ఫినిష్ చేశాను. ఏంటి రాఖీ గారు ఇది? నేను ఆ డాలిండ్ పెట్టి సినిమా తీస్తే అమలాపురం వెళ్ళి అడుక్కు తినాలి. నీ ఎమోషన్ ని అర్థం చేసుకోగలనయ్యా. ఇదిగో ఇలాంటిది ఏదో జరుగుతుందని తెలిసే ఇంకో పార్టీకి ఆల్రెడీ చెప్పుంచా. అతని పేరు నరసింగ్. ఈ స్టోరీ చాలా యావరేజ్ గుంతమి, కానీ ఇట్లా చిన్న చిన్న చేంజెస్ చేస్తే మస్తు గుంటది. నాకు ఒక జబర్దస్త్ ఐడియా వచ్చింది మళ్ళా. ఏంటంటే మీ హీరో పెయింటర్ కదా, ఆయన చేతిలో బ్రష్ బిక్కేసి ఆయన వెళ్ళే కెమెరా అయ్యి కేల్కతా. కెమెరానా? కెమెరా వేస్తే అరే భాయ్, ఫోటోగ్రాఫర్ అంటే ఏం చేస్తాడు? ఫోటోలు తీస్తాడు. నీ సినిమాలో మస్తు మస్తు పూరేలను పెట్టు, వాళ్ళకి చిన్న చిన్న షెడ్డీలేసి వర్షంలో పెట్టి ఫోటోలు తీపించు. ఇక మన సినిమాలో సెక్స్ కార్తనే ఉంటది. జనాలు థియేటర్లోకి ఈగ లెక్క ఉరుక్కుంటూనే వస్తారు. ఇవాళ రేపు సినిమాలో ఎంత సెక్స్ ఉంటే మరి ఎవరన్ని పైసలు పడతాయి. మంచి ఐడియా. ఏంటి మంచి ఐడియా? నా నాయకి సినిమా ఏంటి? సెంటిమెంట్ తో ఎమోషన్ తో నడిచే ట్రాజడీ సినిమా. అంత మంచి సెన్సిటివ్ ఫీలింగ్ మధ్యలో సెక్సా? అది కాదు అప్పలరాజు, సెక్స్ బాగుంటది. ఏంటి బాగుండేది? సెక్స్. రాఖీ గారు, ఇలాంటి క్రియేటివ్ హెడ్ గన్లు పీకేసి ఒక క్రియేటివ్ బ్రెయిన్ గన్ పెట్టండి, ఇంకా బాగుంటుంది. చూడండి, మీకు సెక్స్ కావాలంటే చేసుకోండి, చూడకండి. నేను చేసుకుంటే ఎవరు చూస్తారే? నీ కథ నీ గొప్ప ఉండొచ్చు, కానీ ఆ మస్తానీ గారికి ఆడి గర్ల్ ఫ్రెండ్ గొప్ప, ఆ నర్సింగ్ గారికి సెక్స్ గొప్ప. నీ గొప్ప నీకు గొప్ప అయితే ఆడ గొప్ప ఆడకు గొప్ప కాదు. గీదు అంటే ఒక గొప్ప హీరోయిన్ తీసారా, గొప్ప గొప్ప ఫైనాన్షియల్ మన చుట్టూ తిరుగుతారు. స్టార్ హీరోయిన్ కనిష్క ఎలా ఉంటుంది మన కథకి? వా సూపర్. కనిష్క గ్లామర్ స్టార్ కదా, ఎందుకు ఒప్పుకుంటది? ఇంటర్నల్ గా నేను విన్నది ఏంటంటే అమ్మాయికి గ్లామర్ పాత్రలు బోరుకొట్టి ఏదైనా అవార్డు వచ్చే పాత్రలు చేయాలనుకుంటుందంట. వెరీ గుడ్. కనిష్క మంచి ఊపు మీద ఉంది. ఒక్క ఊపు ఊపిందంటే గొప్ప అయిపోతుంటే. Oh my god, you were mind-blowing, baby. Mwah. బాబు గారు, మీ ఎక్స్ప్రెషన్ సూపర్. థ్యాంక్స్. అది మా తాతగారు 179th ఫిల్మ్ లో శ్రీదేవి నడుం పట్టుకుని ఇచ్చిన ఎక్స్ప్రెషన్. నాకు తెలుసు బాబు గారు, మీ బాడీ లాంగ్వేజ్ కూడా మీ నాన్నగారు 50th ఫిల్మ్ లో యూజ్ చేసిందే. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీ తాతగారి కన్నా మీ నాన్నగారి కన్నా అన్నీ మీకు ఎక్కువే. అదే నా మ్యాజిక్ టచ్. హలో మేడం. మేడం, మీకు బాబు గారికి మధ్య లవ్ అఫైర్ ఎంతవరకు వచ్చింది మేడం? డోంట్ బీ నాటీ. అసలు బాబు గారిని ఇండస్ట్రీలో లవ్ చేయనిది ఎవరు? ఎవ్రీబడి లవ్స్ హిమ్. ఇంకా అఫైర్ అంటారా? వెల్ వాట్ కెన్ ఐ సే, మీడియా క్రియేట్స్ కోసం. ఇండస్ట్రీలో ఈ బాబు గారితో తప్పితే మిగతా ఏ బాబులతోనూ మీరు ఎందుకు యాక్ట్ చేయరు? జిమ్ లో వర్కౌట్ చేస్తుంటే చూసి రికమెండ్ చేశారు. ఐ సీ. వెల్ హియర్స్ మై ఫస్ట్ ప్రిఫరెన్స్. మేడం, మీకు ఎక్స్పోజింగ్ మీద ఏమన్నా అభ్యంతరాలు ఉన్నాయా? ఎక్స్పోజింగ్ విషయంలో నాకు చాలా స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంతైనా చూపిస్తాను. మేడం, మీ డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా మేడం? గ్లామర్ రోల్ చేసి చేసి బోర్ కొట్టింది. అవార్డ్ వచ్చే క్యారెక్టర్ చేయాలన్నదే నా డ్రీమ్ రోల్. ఓకే, దట్స్ ఆల్. థాంక్యూ. సార్, మేడం గారు ఇప్పుడే అవార్డు వచ్చే క్యారెక్టర్ చేయాలని చెప్పారు కదా సార్. నా దగ్గర అంటే గొప్ప స్టోరీ ఉంది సార్, వెళ్ళి చెప్తాను సార్. మేడం గారికి గిసొంటి కథలు చెప్పేందుకు రోజుకు డజన్ల మంది వస్తుంటారు. ఆమె పిఏ తేజ గారు ఉంటారు, పోయి అక్కడ కలవండి. అక్కడ ఆయన ఎక్కడ ఉంటారండి? పిఏ గారు డ్రైవర్ రెడ్ షీట్ లో అక్కడ ఉన్నాడు, ముందెళ్ళి అతను కలవండి.
సార్ ఇక్కడ పిఏ తేజ గారు డ్రైవర్ ఎవరండి? ఏంటి?